నాకు తెలిసి మీ అందరికీ తెలిసుంటది ఈ టిప్పు. కానీ నేను మీతో మళ్ళీ నేను చేశానని మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. అంటే కొంచెం బద్ధకం కావచ్చు, లేదంటే ఇంకోసారి చూద్దాంలే అనేసి పోస్ట్‌పోన్ చేయడం కావచ్చు. అలా చేసిన ఒక టిప్పే ఇది కూడా నేను. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. సో, ఈరోజు చేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాననమాట. సో, చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసింటారు. లేదంటే యూట్యూబ్‌లో కూడా మీరు కూడా చూసింటారు. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అని డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా! ఆ ఫ్లవర్స్ అన్ని మొత్తము పీల్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి. పువ్వుల కాడలుంటాయి కదా! వాటి నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ డ్రై అయిపోయాయనమాట. అందులోకి కొంచెం బిర్యానీ ఆకు అండ్ 4 కర్పూరం బిళ్ళలు వేశానండి. మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలా లవంగం కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌లోకి తీసేసి 2 టైప్స్ చేశాను. అవి ఏంటో చూసేసేయండి. మిక్సీ జార్‌లోకి బాగా బ్లెండ్ చేసేసుకొనేసి తర్వాత ఫిల్టర్ అనమాట. జల్లెడ పట్టేసుకున్నాను. జల్లెడ పట్టుకున్నదేమో చాలా అంటే ఫైన్‌గా ఉందనమాట. రవ్వలాగా ఉంది. అండ్ రిమైనింగ్ పైన ఉంటది అది కూడా చేసేసాననమాట. అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గులాబరీ వాటర్, రోజ్ వాటర్ వేసుకున్నాననమాట. మీకు నచ్చితే వేసుకోండి. అంటే స్మెల్ బావుంటది. సో, మనం ఇలా చేస్తే ఆల్మోస్ట్ మంత్లీ ₹100 సేవ్ చేయొచ్చు. ఎవరైనా హోమ్ మేకర్స్ కావచ్చు, వర్కింగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో, నేను కూడా అలా అనుకోని చాలా రోజుల నుంచి అనుకున్నాను. ధూప్ స్టిక్స్ నేను డైలీ యూజ్ చేస్తాననమాట. సో, నా డైలీ బేసిస్ నేను యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగొచ్చాను. చూసాను గానీ నేనెప్పుడు చేయలేదు. కానీ ఈరోజు చేసేసాను. చాలా బా వచ్చింది. రిజల్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. మనం బయట కొన్న వాటికన్నా ఇది స్మెల్ అండ్ పూజకి చాలా శ్రేష్టంగా ఉంటది. ఎందుకంటే మనం చేశాను గాబట్టి అండ్ మనం నెయ్యి వాడుతున్నాం ఇందులోకి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటదనమాట. మనం యూజ్ చేసేటప్పుడు పూజకి కానీ అలా యూజ్ చేసేటప్పుడు కానీ. అండ్ ఈవినింగ్ కొంతమందికి ధూపం స్టిక్స్ వేయడం రెగ్యులర్‌గా అలవాటు ఉంటది. వాళ్ళకి డైలీ యూజ్ చేసుకోవచ్చనమాట. ₹100 సేవ్ చేసినట్టే అవుతది. నేను ఇలా కోన్స్ లాగా చేస్తున్నాను. మీకు నచ్చిన రౌండ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చేసిన వెంటనే కొంచెం అగ్గిపుల్లతోని అంటించుకుంటే సరిపోతది. సో, నేనిలా స్టిక్స్ అని రెడీ చేసేసాననమాట. ఆల్మోస్ట్ నాకు ఒక మంత్‌కి సరిపడా స్టిక్స్ అయ్యాయి. నెక్స్ట్ చెప్పాను కదా! పైన జల్లించుంటాం కదా! దాని పైనది కూడా చేశాను. వస్తదా రాదా అనే డౌట్‌తోనే చేశానండి. సో, చాలా బాగా వచ్చిందనమాట. ఇందులోని కూడా కొంచెం రోజ్ వాటరు అండ్ కొంచెం ఘీ యాడ్ చేశాను. ఘీ ఇంట్లో చేసిందేనండి. నేను స్వయంగా తయారు చేసిన ఘీ అనమాట. సో, ఆ నెయ్యి వాడి చేశాను. చాలా మంచిగా ఉన్నాయి. రిజల్ట్ నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే మీకు తెలిసినా కూడా ట్రై చేయకపోతే బద్ధకంతోని సో, డెఫినెట్‌గా ఇప్పుడు ట్రై చేసేయండి. సో, ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో, నాకైతే చాలా నచ్చింది. మరి మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు చేసినట్లయితే కమెంట్ చేయండి. చేసిన తర్వాత రిజల్ట్ మీరే చూడండి. మీకు అంతలా నచ్చేస్తది.